లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుక్కొనిరి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, నీ దాసుని బలపరచండి, మరుగుపరచండి. దాడి చేసే ప్రతి తలంపును దూరం చేయండి. ప్రతి ఒత్తిడిని అధిగమించి మాట్లాడడానికి శక్తినివ్వండి. మీ కృపకు వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ మా సమయాన్ని దీవెనగా మార్చి మీరు మహిం పొందండని, మీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకే మీ ఆత్మ చేత నింపబడడానికి నీ దాసుని సంపూర్ణంగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత అధ్యయనాలలో రక్షణను గురించిన ఉపమానాలను చూశాం. ఇప్పుడు దేవుని ప్రేమను గురించిన ఉపమానాలు చూద్దాం. పారబుల్స్ ఆఫ్ గాడ్స్ లవ్ అని పేరు పెట్టుకుంటే దేవుని ప్రేమను గురించిన ఉపమానాలు. ఒకప్పుడు అంటూ ఈ 15వ అధ్యాయం ప్రారంభించిన లూకా గారు సమస్తమైన సుంకరులు పాపులు, ఇది సమస్తమైన అనే పదం అంటే అన్ని రకాలు పనులు వసూలు చేసేవాళ్ళు, అన్ని రకాల పాపాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చారు అని రాస్తుంది. అన్ని రకాలు వాళ్ళు వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన బోధ వినడానికి వచ్చారు. అది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ప్రభు మీద చాలా సణుక్కున్నారు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, చాలా సణుక్కున్నారు. అప్పుడు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అన్నాడు. ఈ ఉపమానం, సుంకరులంతా ఒకటి, పాపులంతా ఒకటి, కాదనడానికి లేదు. కానీ పన్నులు రకరకాలుగా వసూలు చేసే విధానం ఉంది, పాపం అనేక విధాలుగా చేసే అవకాశం ఉంది. వారందరూ వచ్చారు, సమస్త సుంకరులు, సమస్తమైన పాపులు వచ్చారు. వీళ్ళని గురించి ప్రభు మాట్లాడుతూ ఎలా ఒప్పించాలి? శాస్త్రులు, పరిసయ్యులకు తానెవరో ఎలా చెప్పాలి? తానెందుకు చేర్చుకున్నానో ఎలా చెప్పాలి? వారి మనసుకు అర్థమయ్యే రీతిలో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఈ ఉపమానంలో 3 భాగాలున్న ఒకే ఉపమానం. సుంకరులైనా పాపులైనా, తిరిగి మనకు కనిపిస్తున్న శాస్త్రులైనా పరిసయ్యులైనా, మొత్తం 3, సుంకరులు, పాపులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు మొత్తం 4గా కనపడతారు. వీళ్ళు 4. అయితే ఈ మనం చూసేటువంటి ఈ ఉపమానంలో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలలో మొదటిది గొర్రె అయితే, రెండవది నాణ్యమైతే, మూడవ దాంట్లో 2 కుమారులు. మొత్తం ఎంతమంది? 4. ఆయన ఒకే ఉపమానంగా 4 విషయాలను చెప్పారు. ఇలా 4 విషయాలు చెప్పినప్పుడు ఆయన వారితో దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ చెప్పినటువంటి ఉపమానం ఇది. ఇందులో 4 నుంచి 7 వచనాల వరకు మీలో ఆయన అన్నాడు. మీలో ఏమిటి మాట? మీలో అంటే వాళ్ళెవరు? వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులే, కానీ వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు కాకపోవచ్చు, యూదులేగా.
అందుకే మీలో అన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు కాకపోవచ్చు, వాళ్ళు కూడా మీలాగా అబ్రహాం సంతానమేగా. మీదంతా ఒకే కుటుంబం కదా. అందుకే అన్నాడు మీలో అని. వ్యక్తులను విమర్శించేటప్పుడు, వ్యక్తులను బాధ పెట్టేటప్పుడు, వ్యక్తులను అసహించుకునేటప్పుడు నువ్వు కూడా మనిషివేననే ఒక సత్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీవు ఇతరులను తృణీకరించేవాడివిగా ఉంటావు. విచిత్రం ఇది మానవ ప్రేమ. మానవ ప్రేమలు ఎప్పుడు మారిపోతుంటాయి. అవి ఎప్పుడు నిలకడగా ఉండవు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అందరినీ సమానంగా ప్రేమిస్తున్న ప్రేమ. పరిసయుడినైనా, శాస్త్రినైనా, సుంకరినైనా, పాపులనైనా అందరినీ సమానంగా ప్రేమించేటువంటి ప్రేమ అయింది. ఆ ప్రేమను వెల్లడి చేసేటప్పుడు మీలో అన్నాడు. మీలో ఏ మనుషునికైనా, ఇక్కడున్న వారిలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, మీలో ఎవరికైనా సరే 100 గొర్రెలు ఉన్నాయి, మీకే 100 గొర్రెలు ఉంది, నీకే 100 గొర్రెలు ఉంది అనుకో. అందులో ఒకటి తప్పిపోయింది, ఒక్కటే తప్పిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? మీలో ఎవరైనా సరే ఒక గొర్రె తప్పిపోతే అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అన్నాడు. ఈ మాట కొంచెం నిదానించి ఆలోచిస్తే, గొర్రె తప్పిపోయింది అన్న వార్త గొర్రెల యజమానికి ఎలా ఉంటుంది? కాపరి కాదు, ఆ యజమాని కాపరైపోతాడు. కాపరి యజమాని ఒకడుగా మారేటువంటి సందర్భం ఇది. విడిచిపెట్టి అనే పదం ఒకటి ఉంది ఇక్కడ. 99 విడిచిపెట్టేస్తాడట, ఒక్కదాని కోసం వెళ్తాడు అన్నాడు. అడవిలో విడిచిపెట్టి అని కూడా చెప్పాడు. అంటే ఈ 99 ఉంటాయి ఇక్కడే, ఆ ఒక్కటి వెళ్ళిపోయింది, ఆ ఒక్కదాని కోసం వెళదాం అనుకుంటాడట. అంటే అతని మనసులో నుండి ఈ 99 గురించిన ఆలోచన ఆగి ఆ ఒక్కదాని గురించిన ఆలోచన అతన్ని నిలవనివ్వదు. ఉన్న వాటిని విడిచిపెట్టేటువంటి మనసు అతనికి వస్తుంది. ఎవరికి వస్తుంది మనసు? ఎవరికి వస్తుంది? ప్రేమించేవాడికి వస్తుంది. ప్రేమగలవాడు మాత్రమే ఆ రీతిగా తప్పిపోయిన దాని మీద మనసు పెట్టగలిగిన వాడుగాను, దానికోసం ఎంత తిరగాలో అంత తిరిగేవాడుగాను, ఎంత వెతకాలో అంత వెతికేవాడిగా ఉంటాడు. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అని రాస్తుంది. యోహాను గారు తన మొదటి పత్రికలో రాశాడు. ప్రేమస్వరూపి అయిన దేవుడు తప్పిపోయిన గొర్రె వంటి మానవుని కోసం చాలా విడిచిపెట్టి వచ్చినవాడు కనపడతాడు. అది ఊహించ శక్యము కానింతగా విడిచిపెట్టేశాడు ఆయన. 1, 2, 3, 4 కాదు. దైవత్వం మనకు అర్థమైతే ఆయన వేటిని విడిచిపెట్టాడో మనకు అర్థమవుతుంది. మనకు తెలిసింది, లేఖనం చెప్తున్నది, ఆయన మహిమను విడిచిపెట్టాడని, సింహాసనాన్ని విడిచిపెట్టాడని, దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడని, ఇవే కనపడతాయి. ఆయన దేవునిగా ఉండడం భాగ్యమని ఎంచుకోలేదని ఈ మాటలు కనపడతాయి. కానీ అంతవరకే కాదండి. దేవదూతల కంటే తక్కువ వాడు అవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన.
ఒక యజమాని కాపరి స్థానంలోనికి రావడం అనేది తగ్గించుకోవడం కాదు, ఖచ్చితంగా తగ్గించుకోవడమే. ఇందులో అనుమానమేం లేదు. చాలా సంవత్సరాల క్రితం బిల్లీ గ్రాహం గారు ఈ ఉపమానాన్ని చెప్తూ ఒక మాట అన్నాడు. కొందరు గొర్రెలాగా తప్పిపోతారు అన్నాడు. గొర్రెలాగా తప్పిపోతారు అంటే చాలా చిన్నతనంలోనే వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పాపానికి వాళ్ళని పురుకొల్పే వ్యక్తులుంటారు. అలవాట్లకు పురుకొల్పే వ్యక్తులుంటారు. గొర్రె ఎటువంటిది? లేఖనంలో ఒక మాట చూద్దాం. దయచేసి నాతో పాటు రండి. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అన్నాడు, గొర్రెల వంటి వీరేమి చేసిత్రి అన్నాడు. గొర్రెల వంటి వీరు అన్నప్పుడు పాపం చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను. గొర్రెల వంటి వీరు అన్న పదం, గొర్రె అమాయకమైంది, ఏమీ తెలీదు, ఏమీ ఎరుగనిది, దానికేం తెలీదు. పాపం అంటే తెలీదు, దుర్మార్గత అంటే తెలీదు. ఆ వయసులో పాపము దుర్మార్గత అర్థం చేసుకోలేని వయసులోనే కొంతమంది వారిని మరులు కొల్పి పురికొల్పి పాపానికి దుర్మార్గతకు వారిని ప్రేరేపిస్తారు. ప్రేరేపించి వారిని పతనం చేసేవారుగా, పాడు చేసేవారుగా ఉంటారు. ఎంతమంది ఆడపిల్లలు, క్షమించండి, సెలవులకు మీ బంధువుల ఇళ్ళకని మీరు పంపితే, మేనమామ ఇంటికని మీరు పంపితే, బాబాయ్ ఇంటికని మీరు పంపితే, అక్కడ పాపానికి చిక్కుబడిన సందర్భాలు ఎంతమంది జీవితాల్లో లేవు? ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. వీరందరూ అమాయకమైన గొర్రెల వలె తప్పిపోయిన వారే. పాపం చేసిన వ్యక్తులు అందరూ నిరాకరించబడడానికి, తృణీకరించబడడానికి వాళ్ళంతటా వాళ్ళు చేసి ఉండరేమో. గొర్రెవలే అమాయకంగా త్రోవ తప్పిపోయారేమో. ఎవరికి ఆలోచన వస్తుంది? ప్రేమ ఉన్నవాడికి ఆలోచన వస్తుంది. ప్రేమ ఉన్నవాడికి ఆలోచన వస్తుంది. ప్రేమ లేని వాడికి ఆలోచన రాదు. సమస్తము ఎరిగిన దేవుడు నువ్వెలా తప్పిపోయావో ఆయనకు తెలుసు. నీవు ఆ పాపంలో ఎలా చిక్కుకున్నావో ఆయనకు తెలుసు. నీవు ఆ దుర్మార్గమైన పరిస్థితులకి ఎలా నువ్వు అలవాటు పడ్డావో ఆయనకి మాత్రమే తెలుసు. అమాయకంగా నువ్వు మోసపోయావని ఎరిగినవాడు ఆయన సుంకర్లను, పాపులను తన వద్దకు రానిచ్చినట్టుగానే, వారితో కలిసి భోజనం చేసినట్టుగానే, వారి స్నేహితుడని పిలిపించుకోవడానికి ఇష్టపడినట్టుగానే నేటికి ఉన్నాడు ఆయన. అనుమానమే లేదు. ఇందులో దేవుని అత్యున్నతమైన ప్రేమ ఉంది. అత్యున్నతమైన ప్రేమ. వాళ్ళ స్వభావం మీకేం తెలుసు? వాళ్ళ మాటలు మీరు వింటారు, ఎవరో చెప్పిన మాటలు మీరు వింటారు, కానీ వారి స్వభావం ఏమిటో తండ్రి అయిన దేవునికే తెలుసు.
సృజించినటువంటి వానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఆ తప్పు ఎలా జరిగిందో, ఆ పొరపాటు ఎలా జరిగిందో చూసినవాడు ఆయన, చూసినవాడు ఆయన, ఎరిగినవాడు ఆయన, ఎరిగిన ఓ చిన్న పిల్ల తప్పు చేస్తే మీరేం చేస్తారు? మీ కోపం ఎవరి మీద మండుతుంది? ఆ పిల్ల మీద, ఆ పిల్లను పాడు చేసిన వ్యక్తి మీద. ఆ పిల్లకు అవి నేర్పడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల మీద. మీరే చెప్పండి. నువ్వు ప్రేమ గలవాడివైతే, ఆ బిడ్డ నీ కూతురైతే, ఆ గొర్రె నీదైతే నువ్వేం చేస్తావు? ఇది ప్రేమను గురించిన ఉపమానంలో మొదటిదిగా మనం ఆలోచిస్తే, ఆయన 99 విడిచిపెట్టి ఆ ఒక్కదాని కోసం వెతకడానికి వెళ్ళాడు అన్నాడు. ఒక్కదాని కోసం వెతకడానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ప్రపంచంలో కుక్క దారి గుర్తుపట్టి తిరిగి వస్తుంది, పిల్లి దారి గుర్తుపట్టి తిరిగి వస్తుంది, గేదె కానీ ఆవు కానీ మరే జంతువు అయినా సరే గుర్తుపడుతుంది. కానీ దారి తెలియనిదిగా మిగిలిపోయింది ఎవరు అంటే గొర్రె ఒకటే. అందుకనే మనిషిని గొర్రెతో పోల్చడం ఎందుకు అయినా అంటే కారణం ఇదే అనుకుంటాను. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అంటాడు, మీరు గొర్రెలు, మీ దేవుడైన యెహోవానైన నేను, కాపరిగా పిలువబడిన నేను మీ దేవుడును అంటాడు. వాస్తవానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట రాశాడు. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకునేడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగుండును. ఈ మాట నాకు మరో విధంగా అర్థమవుతుంటుంది. అదేమిటంటే, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పలేడు మనిషి, ఎక్కడికి వెళ్తావు చెప్పలేడు మనిషి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వాడికి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాడికి. ఏం కావాలి ఇప్పుడు గొర్రెకి? దారి చూపించే వ్యక్తులు కావాలి. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గానని. గొర్రెలకు దారి తెలీదు, దారి చూపించే వ్యక్తి కావాలి. అంతేకాదు, గొర్రెకేం కావాలి? యెహెజ్కేలు గ్రంథంలో గొర్రెకేం కావాలో ఆయన రాశారు. దయచేసి 34వ అధ్యాయం 5వ వచనం, 4-5 చదువుతాను, మధ్య భాగం నుంచి 4. రోగము గల బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటి కట్టుకట్టరు, తోలివాసిన వాటిని మరలా తోలుకొని రాడు, తప్పిపోయిన దానికోసం వెతకరు అని అంటూ, కాబట్టి కాపర్లు లేకయే అన్నాడు. గొర్రెకి ఏం కావాలి? గొర్రెకు భద్రత కావాలి, భద్రత కావాలి. జాగ్రత్తగా పట్టించుకునేవారు కావాలి గొర్రెకి. అది తనకు తానుగా బాగు చేసుకోలేదు, తనకు తానుగా ఆ కట్టుకోలేదు, తనకు తానుగా మరల తిరిగి రాలేదు. పరిసయ్యులు, శాస్త్రులు కఠిన మనసు కలిగి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఆ గొర్రెల మీద ఏలుబడి చేసి
వాటిని తమ ఇష్టానుసారంగా ఈ రోజున తృణీకరిస్తున్న వారుగా కనపడినప్పుడు వారు కఠిన మనస్కులని, తాను ప్రేమ గలవాడినని ఎంత అద్భుతంగా వారితో చెప్పాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం. అందుకనే బోధకుడు అని ఎవరినైనా పిలవాలంటే ఆయన ఒక్కడనే పిలవాలి. గురువు అని పిలవాలంటే ఆయన ఒక్కడనే పిలవాలి. తండ్రి అని పిలవాలంటే ఆయన ఒక్కడనే పిలవాలి. ఇంకెవరిని పిలవడానికి వీల్లేదు. ఆయనే. భూమి మీద ఉన్న వాళ్ళంతా నాన్నలు. నాన్న నాన్న నాన్న. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎక్కడో ఓ చోట ఎంతో కొంత నేర్చుకుని మాట్లాడేటువంటి ఉపన్యాసకులు, బోధకులు కాదు. ఆయన ఒక్కడే బోధకుడు. ఆయన తానే ఈ ఉపమానాన్ని చెప్తూ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అది అది తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా అన్నాడు. తప్పిపోయినది దొరుకు వరకు. వాస్తవానికి ఈ గొర్రెలాగా తప్పిపోయిన మనిషి కోసం ప్రభు వెతుకుతూనే ఉన్నాడు. 7వ సంవత్సరంలో సువార్త వినిపించాడు. 10వ సంవత్సరంలో వినిపించాడు. వయసు పెరిగే కొద్దీ కరపత్రం ద్వారా, వ్యక్తుల ద్వారా, వ్యక్తుల సాక్ష్యాల ద్వారా, పుస్తకాల ద్వారా, రేడియో ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. వెతుకుతూనే, వెంటాడుతూనే ఉన్నాడు. కాపాడాలని, సంరక్షించాలని, క్రూర మృగం బారినది పడిపోకుండా, శిక్షకు ఆ గొర్రె లోను కాకుండా ఉండాలని వెతుకుతూనే ఉన్నాడు. ప్రేమతో వెతికాడు ఆయన. విడిచిపెట్టడంలో ప్రేమ ఉంది, వెతకడంలో ప్రేమ ఉంది. వెతికి చివరికి పట్టుకున్నాడు. అందుకనే ఓ రోజున ఓ కుర్రాడు మీటింగ్ వాక్యం చెప్పి కిందకు వస్తున్నప్పుడు బయట నిలబడి నా వంకాల చూసి, మీరు ఫలానా కదూ అన్నాడు. అవును అన్న. మాస్టారు మీరా అన్నాడు. మీరా? ఆశ్చర్యం. నన్ను కూడా వెతికి పట్టుకున్నాడు ఆయన. పట్టుకున్నాడు. ఇక్కడ ఆయన ప్రేమ, ఆయన అత్యున్నతమైన ప్రేమ స్పష్టంగా మనకు కనపడుతుంటుంది. మరో మాట ఏమిటంటే, అది దొరికినప్పుడు సంతోషముతో, ఇక్కడే అదే జీతగాడైన ఒక పనివాడికి దొరికితే ఏం చేస్తాడు? వెళ్తావా అని 4 బాగుతాడు, అంతే. కానీ ఆయన తండ్రి కదూ, ఆ గొర్రె అతని సొత్తు కదూ. సంతోషం అంట, సంతోషం. తప్పిపోయినది దొరికినప్పుడు తన ప్రయాసను మర్చిపోయి సంతోషించేది ప్రేమే. ఇంకెవరు అలా సంతోషించలేరు. ఆ సంతోషించిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. తన కలిగిన వాటిని ఒక గొర్రె కోసం. దొరికేంత వరకు వెదికిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఆ గొర్రె కోసం. దొరికిన తరువాత సంతోషించేటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ. అందుకనే ఈ ఉపమానాలు ప్రేమ ఉపమానాలు, దేవుని ప్రేమ ఉపమానాలు. దొరకగానే భలే సంతోషపడ్డాడట ఆయన.
ఎంత సంతోషపడ్డాడు. వెంటనే ఏం చేశారట, దాన్ని భుజాల మీద ఎక్కించుకున్నాడంట, భుజాల మీద వేసుకున్నాడు. మనమైతే చెవు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళేవాళ్ళం, కాలు ఇడ్చేసి 3 కాళ్ళతో నడువు అన్నట్లు లాక్కెళ్ళేవాడు. దాని వయసు ఎంతైనా, చిన్నదైనా పెద్దదైనా, భుజాల మీదకు ఎత్తుకున్నటువంటి గొప్ప కాపరి, ప్రేమగల కాపరి, యజమాని అయిన కాపరి ఆయన. భుజాల మీద ఎత్తుకున్న ప్రేమ అది. ఇలా అనిపిస్తుంది నాకు. ఆయన తన భుజాన సిలువనెత్తుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గొర్రెలమైన మనకు రావలసిన శిక్ష తాను మోయడం కొరకై ఎత్తుకున్నాడు. ఆ శిక్షను భరించాడు గనుక నిన్ను తన భుజం మీద ఎత్తుకోవడానికి ఆయన అర్హుడయ్యాడు. ఆ మూల్యం చెల్లించాడు గనుక నీవు తప్పిపోయి పాపానికి బానిసై అపవాది చేతిలో చిక్కిన నిన్ను నన్ను విడిపించి ఆయన ఒక రాజ్యం. అందుకని కొలసీ పత్రికలో అంటాడు, ఆయన విమోచించి అపవాది నుండి తన కుమారుని రాజ్య వారసులుగా చేసెను అన్నాడు. ఏ కుమారుని భుజం మీద రాజ్య భారం ఉంటుందో అందులో చేర్చినటువంటి ప్రేమ, ఆ రాజ్యంలో చేర్చిన ప్రేమ. రాజ్య భారాన్ని బట్టి సిలువ మోసిన ప్రేమ, ఆ రాజ్యంలో రక్షించిన వారిని చేర్చే ప్రేమ, ఆ ప్రేమ. అందుకనే ఈ ఉపమానానికి ప్రేమ ఉపమానం అని చెప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఇంటికి వచ్చాడు గొర్రెనెత్తుకొని. మరి వాట్ అబౌట్ 99? వాటిని అడవిలో విడిచిపెట్టాడుగా. మీరు చెప్పండి. అంటే నాకు ఒక చిన్న ఆలోచన ఇక్కడ వచ్చింది. కాపరులు ఉన్నారు, తప్పిపోయింది గొర్రెని తెలియగానే నేను వెళ్తానులే అని బయలుదేరి వచ్చాడు ఆయన. 9 విషయాలు ఆ కాపరు చూస్తాడు. యజమాని దాన్ని ఎత్తుకుని తిన్నగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి స్నేహితులను పొరుగువారిని పిలిచాడు. స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి అన్నాడు. ప్రేమ తన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటుంది, హేళన చేయదు. నేనెంత ప్రయాసపడ్డానో ఆ ప్రయాసను చెప్పదు. దొరికిన ఆ గొర్రెను గురించిన సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటువంటి ప్రేమ ఇది. అవునా? వాళ్ళందరితో చెప్తాడట, తప్పిపోయిన నా గొర్రె దొరికిందయ్యా, తప్పిపోయిన నా గొర్రె దొరికిందయ్యా అని. ఆ సంతోషకరమైన వర్తమానం చెప్పకుండా ఆయన ఉండలేడు. విషయం ఏమిటంటే, నువ్వు ఆ సిలువ వార్తకు చోటిచ్చి నీ జీవితంలో ప్రభువుకు స్థానమిచ్చి ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆయనను క్షమించమని అడిగి ఎప్పుడు పశ్చాత్తాపడతావో ఎంత సంతోషపడతాడు. పరలోకంలో ఆయన సంతోషం చెప్పడానికి వీల్లేదు. దేవదూతలు ఎదుట ఆయన సంతోషం. అవును కదా? ఆ పెద్దల ఎదుట ఆయన సంతోషం, ఆ 4 జీవుల ఎదుట ఆయన సంతోషం. ఇంత సంతోషిస్తున్న ప్రేమ ఆయన ప్రేమ. తప్పిపోయిన గొర్రెను తీసుకుని వచ్చిన ఆ యజమాని ఆయన. ఒక మాట అంటాను, మరి
ఎలా అమాయకంగా నువ్వు తప్పిపోయావో నాకు తెలీదు. ఎవరు ఈ రోజు నువ్వు పాపంలో ఉండటానికి కారకులెవరో నాకు తెలీదు. చిన్ననాటనే ఎవరో ఒకరు నిన్ను ఆ రీతిగా పాడు చేసి ఉండొచ్చు. నీకు తెలియకుండానే నువ్వు అందులో చిక్కుకుని ఉండొచ్చు. ప్రభువు ఇప్పటికీ నిన్ను వెతుకుతూనే ఉన్నాడు. నీ కొరకు గాయపడిన తన చేతులు చాపుతూనే ఉన్నాడు. దినమెల్లా చాపి ఉన్న చేతుల్లోనికి ఈరోజైనా వస్తావా? వస్తే ఆయన నిన్ను తన భుజాల మీద ఎక్కించుకుని పరలోకపు ఇంటికి చేర్చేటువంటి గొప్ప ప్రేమగల దేవుడు ఆయన. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, మరోసారి ఈ ఉపమానాన్ని మరో కోణంలోంచి చూడడానికి సహాయపడినందుకే రుణస్థులమని చెప్తూ, వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాలు మీ ఆత్మచేత సంధించబడి కొద్దిమందైనా మేలొందడానికి, రక్షించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.